వ్యాపారాలు వచ్చేస్తున్నాయి, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. అయితే మా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగల. మా తాతలు ఇక్కడ పుట్టారు, మా తండ్రులు ఇక్కడ పెద్ద మనుషులుగా చేశారు, మేము కూడా ఈ గ్రామానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్నాయి భూములు, ఈ ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టుకోకుండా ఖాళీగా ఉన్నాయి, చెత్త చెదారం అంతా ఆ ప్లాట్లో వేస్తూ ఉంటారు. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సార్ మీరు కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నారని విన్నాము, అది సొంతగా మా ఫాదర్ పేరు మీద నేను అంటే కంటిన్యూస్గా చేస్తున్నారా? కంటిన్యూషన్గా 3 సంవత్సరాల నుంచి ఇంకా ఆయన ఆస్తిని తీసుకోదలుచుకోవాలి. ఆయన సంపాదించిన ఆస్తిని నేను ప్రజానీకానికి నాకు వచ్చిన వాటా. నిధుల సద్వినియోగ క్రమంలో మీకు ఏమైనా రాజకీయంగా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారా మీరు? వచ్చినాయి. ఒక తాత్కాలికంగా మమ్మల్ని అన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం. ఎంప్లాయీస్ నుంచి కూడా సవాళ్ళని ఎదుర్కొన్నాం. ఇక్కడ పాడి పరిశ్రమ లాభదాయకంగా చేయొచ్చు, ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెడతల్లా, మా మాట పట్టించుకోవటంలా. అందుకని వ్యవసాయ రంగంలో 2 పంటలు పండించడానికి అగ్రికల్చర్ కరెంటు ఇప్పిస్తూ, ఇటు లోన్లు ఇప్పిస్తూ, పాడి పరిశ్రమను డెవలప్ చేస్తూ, ఇవి అభివృద్ధి కార్యక్రమం. చిరాల పట్టణం కొత్తపేట గ్రామ పంచాయతీలో ఉన్నామండి. చుండూరు వాసు గారిని కలవడానికి వచ్చాము. ఈ చుండూరు వాసు గారు నిరంతర ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు. కొత్తపేట గ్రామ పంచాయతీకి చేసిన సేవల గురించి, అభివృద్ధి గురించి తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్తే మేడం గారు. సార్ మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారండి? నేను 1995లో కొత్తపేట గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచాను. వెరీ గుడ్ సార్. 5 years అయిపోయిన తర్వాత 2002లో ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యాం. సర్పంచ్గా జిల్లా సర్పంచుల సంఘం సెక్రటరీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శిగా పనిచేసి లోకల్ బాడీస్ని స్ట్రెంగ్థన్ చేస్తూ అధికారాలు, నిధులు, విధులు కేటాయించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. స్థానిక సంస్థలు అంటే అది స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీ ప్రభుత్వం, మండల ప్రభుత్వం, జిల్లా పరిషత్ ప్రభుత్వం అని అంత గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో స్థానిక సంస్థలకు అంత ప్రయారిటీ ఇవ్వాలి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, పూజ్య బాపూజీ అన్నటువంటి కళలు పల్లెల్నే పట్టుకొమ్మలు చేయాలి. సో ఆ పల్లెల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక సంస్థలకి, ప్రజాప్రతినిధులకి అధికారాలు ఇవ్వాలా, నిధులు ఇవ్వాలా. తద్వారా అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కూడా ఉన్నటువంటి స్థానిక సంస్థలు బలోపేతం జరిగితే సామాజికంగా, రాజకీయంగా వ్యత్యాసాలు లేకోకుండా మంచి సుశిక్షులైనటువంటి నాయకత్వం రేపు చట్టసభలకి వీళ్ళ నుంచే, మండలాధ్యక్షుల నుంచి, సర్పంచుల నుంచి, జడ్పీటీసుల నుంచి చట్టసభలకి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని చక్కగా రిప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఈ బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని అసలు మీకు ఎలా సంకల్పం కలిగింది సార్? గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషను తక్కువగా ఉండటం, అవేర్నెస్ తక్కువగా ఉండటము, తర్వాత పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా వాళ్ళకున్న సౌకర్యాల వల్ల, వాళ్ళకున్న భాషా పరిజ్ఞానం వల్ల వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ గొప్పగా జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఎంత తెలివిగలవాళ్ళైనా అవకాశాలు లేక రూరల్ ప్రాంతంలో భయంతో, బిడియంతో వెనకబడిపోతూ ఉన్నారు. నాణ్యమైనటువంటి రత్నాల్ని బయటికి రావట్లా. అందుకని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థ, పాలనా వ్యవస్థ పంచాయతీలు కాబట్టి పంచాయతీలని బలోపేతం చేయగలిగితే, పంచాయతీలకు సక్రమైనటువంటి పాలకులు కనుక వచ్చి పాలన ఇవ్వగలిగితే ఇక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ పెరిగి, ఇక్కడ సౌకర్యాలు పెరిగి, ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా బాగా పెంపొందడం జరుగుతాయి. సో అందుకని రూరల్ వ్యవస్థ బాగుపడాలి, నిధులు కేటాయించాలి, అధికారాలు ఇవ్వాలి. తద్వారా పట్టణాలకి, గ్రామీణ ప్రాంతాలకి వ్యత్యాసాలు లేకోకుండా వ్యత్యాసాలు తగ్గుతాయి. ఆ వ్యత్యాసాన్ని తగ్గించాలి అంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్కే అధికారాలు ఇవ్వాలి. సార్ ఈ పంచాయతీ పదవుల్లో చేశారు కదండి, ఈ పదవుల్లో ఉండి మీరు ఈ ప్రజలకు ఏమేమి సేవలు చేశారు సార్? చాలా చేయవలసి ఉన్నది. అధికారాలు తక్కువగా ఉండటం వల్ల, ఈ వ్యవస్థలో పట్టు తక్కువగా ఉండటం వల్ల, అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా చేయలేకపోతున్నారు. కానీ నేను డిగ్రీ వాటికి చదువుకున్నాను,
ఈ గ్రామ పంచాయతీలో వ్యవస్థ మీద పట్టుంది కాబట్టి మేము వార్డు మెంబర్లని, అటు ఎంప్లాయీస్ని, చీరాల నియోజకవర్గ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ పంచాయతీ అభివృద్ధికి ఎప్పుడూ లేని విధంగా రవాణా వ్యవస్థ, రోడ్లు, ప్రధానంగా రహదారులు, మాకు అగ్రికల్చర్ కూడా ఉంది. ఈ అగ్రికల్చర్కి ఈ ట్రాక్టర్లు కావచ్చు, టైరు బళ్ళు కావచ్చు, ఆటోలు కావచ్చు, వెళ్ళి అక్కడ కూలీల్ని దింపాలన్నా, అక్కడ వ్యవసాయ పనులు చేయాలన్నా, అక్కడ పండించిన పంటని దిగుబడిని ఇళ్లకి తీసుకురావాలన్నా, గిడ్డంగులకు తీసుకెళ్లాలన్నా రహదారులు అవసరం. ఆ రహదారులని మేము పనికాహార పథకంలో, ఉపాధి హామీ పథకంలో బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఈ అభివృద్ధికి తోడ్పడ్డాం. అయితే గ్రామ పంచాయతీలో అనాదిగా ఈ శానిటేషను, లైటింగు పేరుతోటి ఎక్కువ నిధులు డ్రా చేస్తూ ఉంటారు. మేమేం చేసామంటే ఈ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా నేరుగా కాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వీధి లైట్లకి నేరుగా కొనటం ద్వారాగా మాకు ఖర్చు తగ్గినాయి. శానిటేషన్ విషయంలో కూడా బ్లీచింగు, ఈ ఫెనాయిలు ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా తీసుకోవటం ద్వారాగా, కాంట్రాక్టర్ లేకోకుండా తీసుకోవటం ద్వారా తక్కువ ఖర్చుతోటి మాకు నిధులు మిగిలినాయి, డబ్బులు మిగిలినాయి. ఈ డబ్బుతో పాటు ఈ జన్మభూమి కార్యక్రమం, ఆ రోజుల్లో జన్మభూమి కార్యక్రమం ఉండేది తెలుగుదేశం గవర్నమెంట్లో. 30% మామూలు ఓసీలు, ఎస్సీ ఎస్టీలకైతే 15%. ఈ 2 గ్రాంట్లని చక్కగా వినియోగించుకొని దాని ద్వారా ఏమవుతుంది, పంచాయతీ నిధులకి ఢోకా లేదు, పంచాయతీ నిధులతో సంబంధం లేదు, నిధులు కదిలించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాం. అనేక సిమెంట్ రోడ్లు వేయించగలిగాం, అనేక ఈ వీధి దీపాలు, కరెంటు ఆ రోజుల్లో కూడా ఎస్సీ కాలనీకి, ఎస్టీ కాలనీకి అని ఆ కరెంటు సౌకర్యం బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం. తద్వారా ఇక్కడ నివాసయోగ్యంగా ఉంది, చీరాలకు కోతవేటు దూరంలో ఉంది. ఇటు సముద్ర తీర ప్రాంతం నుంచి వచ్చే గాలి కానివ్వండి, మాకు అనుకోకుండా ఈ బైపాస్ మా పంచాయతీలో గుండా వెళ్ళింది. ఇక్కడ రవాణా సౌకర్యము బాగా పెరగటం, టౌన్కి అందుబాటులో ఉండటం వల్ల ఈ కొత్తపేటకి అందరూ ఇక్కడ నివాసం ఉండటానికి, ఇళ్ళు కట్టుకోవటానికి బాగా ఇష్టపడి అందరూ స్థలాలు కొనుక్కుంటున్నారు. బాగా డెవలప్ అయింది. సో దానికి ఈ లోకల్ బాడీ పంచాయతీకి రోడ్డు వేయాలన్నా, కరెంటు వేయాలన్నా, ఇంటికి పర్మిషన్ కావాలన్నా పంచాయతీలో ఈజీగా ఉండగలిగితే, ఈజీ చేయగలిగితే వాళ్ళు ఇళ్ళు కట్టుకొని చక్కగా నివాసం ఉంటున్నారు. ఒక ఇల్లు కట్టుకుంటే 70 రకాల మందికి ఉపాధి జరుగుతుంది. ఎక్కడంటే ట్రాక్టర్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, బేల్దారుల దగ్గర నుంచి, పెయింటింగ్స్, ఇట్లా వీళ్ళందరికీ ఉపాధి జరుగుతుంది. అంటే నిధులు ఉపయోగించడంలో కూడా కొంతమందికి ఉపాధి కల్పించారు. ఎస్, మేము ఎప్పుడైతే ఈ పనికాహార పథకం ద్వారాగా, జన్మభూమి కార్యక్రమం ద్వారాగా ఫ్రీగా నిధులు వచ్చినాయో మేము ప్రజలను భాగస్వామ్యం చేసాం. ఎంప్లాయీస్ ఉన్నారు మా ఊర్లో, రైతులు ఉన్నారు. వాళ్ళని అయ్యో మనం తలా 10 రూపాయలు వేసుకుందాం జన్మభూమి కార్యక్రమం కింద అని సిమెంట్ రోడ్లు ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ జరగని విధంగా కొత్తపేట గ్రామ పంచాయతీలో జరిగినాయి ఆ రోజు. వెరీ గుడ్. సో మాకు అదృష్టం ఏంటంటే ఆ రోజు బైపాస్ రోడ్డు ఈ మా పంచాయతీలో గుండా వెళ్ళింది. ఇక రేట్లు విపరీతంగా వచ్చినాయి. అంతకుముందు మా గ్రామంలో నీళ్ల పాత్రలు పూసుకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు. ఇటువంటిది ఎప్పుడైతే మేము పంచాయతీ సర్పంచ్గా వచ్చిన తర్వాత ఈ నిధులు తీసుకొని వచ్చి అవినీతి లేకోకుండా సమర్థవంతంగా, మా తాతలు ఇక్కడ పుట్టారు, మా తండ్రులు ఇక్కడ పెద్ద మనుషులుగా చేశారు, మేము కూడా ఈ గ్రామానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి ఆనాడు ఉన్నటువంటి నాయకత్వాన్ని పట్టుకొని మేము అభివృద్ధికి, తద్వారా ఏమైంది, అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 20 ప్లాట్లు, 30 ప్లాట్లు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కొనుగోలు అమ్మకాలు జరిగేటప్పటికి స్టాంప్ డ్యూటీ కూడా. ఈ నిధుల సద్వినియోగ క్రమంలో మీకు ఏమైనా రాజకీయంగా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారా మీరు? వచ్చినాయి. ఒక పని చేసేటప్పుడు నిజాయితీగా చేయాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి ఏమైనా ఎదుర్కొన్నారా? ఖచ్చితంగా ఎదుర్కొన్నాం. మేము తాత్కాలికంగా మమ్మల్ని అపోజ్ చేసినప్పటికీ నాయకత్వాలు మేము ఓర్చుకొని దీనివల్ల ప్రయోజనం ఇది, దీనివల్ల ఈ నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఎస్ మీరు చెప్పిందే కరెక్టు అనిపించుకోగలిగాం. మేము ఒక్కసారి
వాళ్ళని వ్యతిరేకిస్తే, ఆ రాజకీయంగా వ్యతిరేకిస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో అన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం. ఎంప్లాయీస్ నుంచి కూడా సవాళ్ళని ఎదుర్కొన్నాం. మాకు చీరాలకి కొత్తపేటకి మధ్యలో కుందేరు బోర్డర్. ఈ కుందేరు చీరాల మురుగంతా కూడా కొత్తపేటకి కుందేరులోకి వస్తుంది. కొత్తపేట మురుగు కూడా కుందేరులోకి వస్తుంది. అందుకని కొత్తపేట వచ్చేప్పుడు ఈ దుర్గంధం భరించలేక అందరూ ఫోన్లు చేసేవాళ్ళు, మీరు మీ టైంలో అన్నా కాస్త బాగు చేయించండి అని. అప్పుడు నేను అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి, అప్పుడున్న ఎంపీ గారికి, చీరాల మున్సిపల్ చైర్మన్ గారికి, అందరికీ ఈ నీళ్లు బయటికి పంపించండి, ఈ స్ట్రైట్ కట్లోకి ద్వారాగా సముద్రంలో పంపించగలిగితే ఇక్కడ ఈ వాసన, ఈ దోమలు, ఈ వాసన దెబ్బకి, మురుగు దెబ్బకి దోమలు వస్తున్నాయి, నివారించడానికి నేను ఒక సర్పంచ్ స్థాయిలో చిన్నవాడిని, ఇది పెద్ద స్థాయిలోది, ఈ నియోజకవర్గం మొత్తం ఉన్నది 2-3 నియోజకవర్గాలకు సంబంధించింది అని అప్పటి నుంచి దాన్ని పోరాడుతున్నాం. అయితే మాకు అక్కడ తాత్కాలికంగా దాన్ని బాగు చేయగలిగాం, కానీ శాశ్వతంగా చేయాలి అంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ పూనుకోవాలి. అది అలాగే బైపాసు కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వ్యాపారాలు వచ్చేసినాయి, టౌన్ బాగా ఇరుగ్గా ఉంది. ఇక్కడ గోడౌన్స్, లారీలు, పెద్ద పెద్ద లారీలు రావాలంటే టౌన్కి రాలేకపోతుంది. మా కొత్తపేట మీద కానీ రావాలి. ఇప్పుడు విశాలంగా ఈ బైపాస్ ఎంపట గోడౌన్లు వచ్చేస్తున్నాయి, షాపులు వచ్చేస్తున్నాయి, వ్యాపారాలు వచ్చేస్తున్నాయి, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. అయితే మా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగల. ఎందుకు సార్ ఎన్నికలు ఎందుకు జరగలేదు? ఇది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాల. రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థం కావచ్చు, అక్కడున్న పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, 5 ఏళ్లకు విధిగా పెట్టాల్సింది పెట్టడంలా. మరి ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారా మీరు ఈ విషయాన్ని? తీసుకువెళ్ళాం. ఆ రోజు బైఫర్కేషన్లో ఎందుకు ఆగినాయి అంటే బైఫర్కేషన్ చేశారు. ఈ పంచాయతీని 3 ముక్కలుగా చేశారు. కొంత పాపాయిపాలెం పంచాయతీలోకి, కొంత అక్కాయిపాలెం పంచాయతీలోకి, కొంత కొత్తపేటలో. దీన్ని మీరు అపోజ్ చేయలేదా? ఖచ్చితంగా అపోజ్ చేశాం. ప్రజలందరూ వచ్చేసారు, అయ్యా మాకు పాపాయిపాలెం దూరంగా ఉంది, అక్కాయిపాలెం దూరంగా ఉంది, లక్ష్మీపురం దూరంగా ఉంది, మేము కొత్తపేటలో ఉంటాం, కొత్తపేటలో సౌకర్యాలు ఉండయి, మాకు ఉద్యోగ అవకాశాలు కొత్తపేటలో ఉండయి, మేము కొత్తపేటలో ఉంటాము అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంత తెలిసి కొంత తెలియక అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల 3 ముక్కలుగా చేశారు. దీన్ని ఎదుర్కోలేకపోయారా మీరు? మేము ఆపి దాన్ని కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి ఇది ఇర్రెగ్యులర్గా చేశారు అని మేము ఆధారాలతో చూపిస్తే వెంటనే స్టే ఇచ్చారు. నిలుపుదల చెయ్యండి, బైఫర్కేషను ఆపండి అని. వెంటనే ఎన్నికలు వస్తే మాది ఆగింది. అయితే ఎన్నికలు రాష్ట్రమంతా జరగల. ఎందుకు జరగల? కరోనా వచ్చింది. అప్పుడు కరోనా వచ్చినప్పుడు 1 సంవత్సరం పోస్ట్ పోన్ అయింది, 2వ సంవత్సరం జరిగినాయి. ఈ చీరాల నియోజకవర్గంలో ఒక్క రామన్నపేట, వేటపాలెం మండలంలో రామన్నపేటే జరిగింది, మిగతా అన్నీ ఆగినాయి. సరే, ఎన్నికలు జరగకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఆగిపోయింది. 15th ఫైనాన్స్ ఆగిపోయింది, చాలా డెవలప్మెంట్ ఆగిపోయింది. సో నిధులు లేవు, అసలే ఆదాయం లేదు కరోనా వచ్చి. అప్పుడు మేము ఎలక్షన్ జరపమని మళ్ళీ కోర్టుకేసాం. మళ్ళీ కోర్టుకేస్తే 2 సంవత్సరాలు జరిగిన తర్వాత కొంతమంది ఈ ఎన్నికలు జరిపించడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, స్పెషల్ ఆఫీసర్ పాలనలో మొత్తం అధికార పార్టీ వాళ్ళు ఏలుకోవచ్చు. ఎందుకు? ఆఫీసర్ ద్వారాగా ఈ రోడ్డు వేయండి, వాళ్ళకే ఇద్దు, వీళ్ళకి కావాలా, సొంత లాభాలు వచ్చేటటువంటి చూసుకుంటూ ఉన్నారు. పైపెచ్చు స్పెషల్ ఆఫీసర్గా ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పంచాయతీ పట్ల అవగాహన ఉన్నోళ్ళు లేరు. వాళ్ళు ఆ పని చూసుకోవాలా, పంచాయతీ డెవలప్మెంట్ చూసుకోవాలా, అర్థం కావట్లా. అందుకని అదే పంచాయతీ ఎలక్షన్లు జరిగి ఉంటే, మా పంచాయతీలో 16 మంది వార్డు మెంబర్లు ఉన్నారు, ఒక సర్పంచి, 2-3 ఎంపీటీసీలు ఉండేవాళ్ళు. ఎక్కడ ఏ సమస్య, నీటి సమస్య, పారిశుద్ధ్యం సమస్య, ఎలక్ట్రికల్ సమస్య, ఏ సమస్య అనేది అప్పుడు పాలకవర్గాన్ని దృష్టికి వచ్చేది. చాలా మేజర్ పంచాయతీ. ఇప్పుడు దాదాపుగా 12,000 ఓటింగ్ ఉంది, రాస్తే ఇంకొక 3,000 ఓటింగ్ పెరిగిద్ది, 20,000 పైచిలకు జనాభా ఉంది.
మేజర్ పంచాయతీ. ఇక్కడ రిటైర్ అయినటువంటి పీపుల్స్ అందరూ కూడా వాతావరణం బాగుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇక్కడ ఇబ్బంది లేదు అని అందరూ కొత్తపేటకి వచ్చి నివాసం ఉండడానికి ఇష్టపడతారు. డెవలప్మెంట్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఉంటున్నారు. సార్ మీరు ఉమ్మడి ఆంధ్రాలో కూడా పంచాయతీ పదవులు చేశారంట కదా? ఎస్, నేను అది నిజమేనా సార్? అవునమ్మా, నేను 2002లో సర్పంచ్గా ఎన్నికయ్యాను. వెంటనే జిల్లా సర్పంచుల సంఘం సెక్రటరీగా పనిచేస్తూ నా యొక్క మాట తీరు, రిప్రజెంటేషను చూసి రాష్ట్రంలో సర్పంచుల సంఘం ఏర్పడి పంచాయతీరాజ్ ఛాంబర్కి కార్యదర్శిగా చేశాను. తెలంగాణ అప్పుడు చీల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను అన్ని జిల్లాలు తిరిగి అన్ని లోకల్ బాడీస్ని స్ట్రెంగ్థన్ చేయటం కోసం కృషి చేశాను. అయితే ప్రధానంగా అధికారాలు, నిధులు, విధులు 73-74 అమెండ్మెంట్ యాక్ట్ని ప్రకారం గ్రామ పంచాయతీలకి 29 అంశాలు రావాలా. అవి రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించకుండా ఇవ్వకుండా మేనమేషాలు లెక్కేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసి అన్ని జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు, అధికారాలు కేటాయించడానికి తీవ్రంగా కృషి చేశాం. మీరు ఫర్దర్గా ఇప్పుడు కొత్తపేట పంచాయతీ ప్రజలకి ఫర్దర్గా ఏం సూచనలు ఇస్తారు సార్, సలహాలు? అమ్మా, ఈ గ్రామ పంచాయతీకి 2 సార్లు నేను పదవులు చేశాను. నా తరఫున ఇంకో 2-3 కూడా సర్పంచులుగా గెలిపించాను నా మద్దతుతోటి. ఈ గ్రామ పంచాయతీ ప్రజానీకానికి నేను చాలా రుణపడి ఉన్నట్లుగా భావిస్తూ మా గ్రామ పంచాయతీలో బాగా అట్టడుగు వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు రోసాయి కాలనీ, ప్రతిభాభారతి నగరు, వడ్డీ సంఘం, ప్రసాద్ నగరం ఈ దూరంగా ఉండటం వల్ల మంచినీళ్ళు, ప్రొటెక్టెడ్ వాటర్ వాళ్ళకి అందట్లా సరిగా. అప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు, భూమిలో నీళ్లు తాగుతున్నారు. 100% రోగాలన్నీ కూడా మంచినీళ్ళ వల్ల, సరైనటువంటి మంచినీళ్లు తాగపోవటంలో వస్తాయని మేము విన్నాం. తీసుకువెళ్ళాం, చాలా సార్లు తీసుకుని వెళ్ళాం. కొంత ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి వాటర్ ట్యాంకు పెడితే ఈ బైపాస్ వల్ల ఇబ్బంది కావచ్చు, దూరం వల్ల స్లోగా వాటర్ రావటం కావచ్చు. 10% పీపుల్ అంటే సుమారు 6,000 ఇళ్ళు ఉన్నాయి, 900 కనెక్షన్లే ఉన్నాయి. అంటే 15%, 85% వాటర్ వెళ్ళట్లా. మరి అందరూ కొనుక్కోలేరు. మేము దీన్ని గమనించి సొంతగా మా ఫాదర్ పేరు మీద నేను కంటిన్యూషన్గా 3 సంవత్సరాల నుంచి రోసాయి కాలనీలో ఎక్కువగా యానాదులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వేవర్స్ ఉంటారు, బడుగు బలహీన వర్గం వాళ్ళు మంచినీళ్ళు కూడా కొనుక్కోలేరు. అందువల్ల ఒక వాటర్ ట్యాంకు తీసుకొని రోజుకు 3 ట్రిప్పులు, తలా 2 బిందెలు 3 బిందెలు, తద్వారా ఏమవుతుంది, రోజుకి 30 రూపాయలు ఒక్కొక్క ఇంటికి 30 రూపాయలు రోజుకనంటే నెలకి 900 రూపాయలు సొంతగా మా ఫాదర్ పేరు మీద, చుండూరు నాగయ్య గారి పేరు మీద, ఆయన చనిపోయారు, ఆయన పేరు మీద ట్రస్ట్ ఒకటి పెట్టుకొని నేను సర్పంచ్గా చేశాను కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు నా పంచాయతీలో ప్రజానీకం అని 4 గ్రామాలకి, పక్క పంచాయతీలో ఉన్న యానా సంఘం, అక్కాయపాలెం పంచాయతీలో ఉన్న యానా సంఘం వాళ్ళు కూడా వచ్చి అడిగారు. వాళ్ళు కూడా యానాదులు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా ఉచితంగానే పోపిస్తా ఉన్నాం. ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అంతేకాదమ్మా, ఒక టైలరు మిషన్ ఉంటే ఆ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. జీవనోపాధి, ఉద్యోగం లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు, వ్యవసాయం లేని వాళ్ళు, పెట్టుబడి లేని వాళ్ళు మిషన్ నేర్చుకొని తక్కువలో ఒక 10,000 రూపాయల మిషన్ కనుక అయితే వాళ్ళ కుటుంబం గడిచిపోతుంది. అవి కూడా ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ చేసి వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే మేము ఒక ఆలోచన చేసాం. మా పంచాయతీలో ఒక 20 మిషన్లు ఇచ్చాం. అది 50% కాంట్రిబ్యూషను ఎవరైతే మిషన్ కావాలనుకుంటారో ప్రతి ఒక్కళ్ళకి ఇస్తే మాకు అంటారని, నిజమైన అవసరం ఎవరికుందో వాళ్ళకి సగం 10,000 అనుకోండి, 5,000 వాళ్ళు పెట్టుకుంటే 5,000 మా తరఫు నుంచి ఇచ్చాం, 10,000 అట్లా జాకార్డ్ మిషన్ కూడా ఇచ్చాం. లేటెస్ట్ 24,000 ఒక్కొక్క మిషన్ 24,000 వాళ్ళు 12,000 పెట్టుకున్నారు, మేము 12,000 అట్లా 40 మందికి ఇస్తే చాలా సంతోషపడ్డారు. 40 కుటుంబాల్లో ఉద్యోగాలు ఇచ్చినట్లే. ఇటీవల లాస్ట్ ఇయర్ అయితే ఎడ్యుకేషన్ని బాగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో 10th క్లాస్లో 500 మార్కులు దాటిన వాళ్ళకి
ప్రశంస వచ్చి పిలిచి మా పంచాయతీలో దాదాపు 80 మంది పిల్లలు, ఇంకో కొంతమంది ఉన్నప్పటికీ వెళ్ళిపోవటం వల్ల మేము గుర్తించలేకపోయాం. దాదాపు 70 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ప్రైజ్ మనీ ఇస్తూ, వాళ్ళకి మెమెంటో ఇస్తూ, ప్రశంసా పత్రం ఇస్తూ, వాళ్ళకి మోటివేషన్ స్పీచ్, మీరు భవిష్యత్తులో కాలేజీ లైఫ్లో ఏం కోర్సులు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, క్రమశిక్షణగా ఎలా ఉండాలి, మీ ఎయిమ్ ఏంటి అనేది మంచి మంచి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి మోటివేషన్ స్పీచ్ ఇప్పించాం. సరే, ఈ కొత్తపేట పంచాయతీకి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది? ఎస్, చాలా మంచి ప్రశ్న అమ్మా. 3 ఒకటి, పంచాయతీకి దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ జిల్లాలో ఎక్కడా జరగనన్ని ఇళ్ళు ఈ పంచాయతీలో కడుతున్నారు. వాళ్ళకి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 70 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు పెట్టి ఇళ్ళు కొనుక్కొని సరైనటువంటి డ్రైనేజీ లేకపోవటం వల్ల ఆ నీళ్లు అక్కడే ఉండిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. నా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు. నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను. ఈ పంచాయతీలో 1 కోటి రూపాయలు ఇళ్ల పన్నుల రూపంలో వస్తూ ఉంది, 1 కోటి రూపాయల పైన 15th ఫైనాన్స్ వస్తూ ఉంది, ఇంకా వివిధ రకాల గ్రాంట్లు మొత్తం 4 కోట్లు వస్తూ ఉంది ఈ పంచాయతీకి. అయినా ఈ పంచాయతీలో సంవత్సరానికి పావలా భాగం 25% చొప్పున 4 సంవత్సరాల్లో డ్రైనేజీ ఈ కొత్తపేట డబ్బులతోటే పూర్తి చేయొచ్చు. కానీ పాలకవర్గం లేకపోవటం వల్ల, వాళ్ళకి సరైన అవగాహన లేక, నియోజకవర్గ స్థాయి అధికారులు కూడా సరిగ్గా పట్టించుకున్నట్లయితే, అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఈ పంచాయతీలో ఇన్ని సంవత్సరాలు డ్రైనేజీ లేకుండా ఇబ్బంది తొలగిపోయేది. మేము గనక రేపు పంచాయతీ ఎలక్షన్లో జరిగితే ఫస్ట్ ప్రయారిటీ డ్రైనేజీ వ్యవస్థ. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తాం. అలాగే ఈ పాస్ పుస్తకాలు రైతులకి రైతు బంధు పథకం కింద, రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది. మాకు భూములు ఉన్నాయి, ఆన్లైన్ కాక వాటిని బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకునే లేక తెలియక చాలా కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా మండలంలో 30,000 ఎకరాలు, సుమారు 30,000 ఎకరాల భూమి ఉంది. చీరాల మండలంలో ఒక 40,000 ఎకరాల భూమి ఉంది. దీంట్లో ఇళ్ళకు కావచ్చు, బంజీరు భూములు కావచ్చు, సగం పోయినా ఇంకా సగభాగం ఉంటుంది. ఈ సగభాగానికి రైతు బంధు పథకం, బ్యాంకు నుంచి ఇవన్నీ గనక తీసుకుంటే చేస్తే వీళ్ళు బయట 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలకి తెచ్చుకోకుండా ప్రభుత్వం వడ్డీ లేకోకుండా రుణాలు ఇస్తూ ఉంది, క్రాప్ లోన్స్ ఇస్తూ ఉంది, రైతు భరోసా వస్తుంది. ఇవి గనక ఇచ్చి వీళ్ళకి ఇరిగేషన్ సౌకర్యం, మాకు వాటర్ సౌకర్యం. ఇప్పుడు వాటరు 3 రకాలు. ఒకటి వర్షాధారం మీద, 2 కెనాల్స్ ద్వారాగా, 3 బోర్లు, కరెంటు. నీకు ఒక పంట వచ్చేది స్వర్గీయ ప్రగడ కోటయ్య గారు ఏర్పాటు చేసినటువంటి కాలువ ద్వారాగా మాకు నీళ్లు వస్తున్నాయి ఇప్పటికీ. దానికి లేటెస్ట్గా ఈ కరెంటు సౌకర్యం, అగ్రికల్చర్ కరెంటు కనుక ఇవ్వగలిగితే 2వ పంట కూడా పండించుకోవచ్చు. సపోజ్ మా పంచాయతీలో, మా రెవెన్యూ పంచాయతీలో 7,000 ఎకరం ఉంది, 3,500 ఎకరం, సగానికి 2 పంటలకి నీళ్ళు ఇవ్వచ్చు. సింపుల్గా ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కరెంట్ వస్తుంది, 2వ పంటకి నీళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడి నుంచి పనులకి వేరే ఊరు వెళ్ళక్కర్లేదు, వలసలు వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ఉండి జీవనం మెరుగుపరుచుకోవచ్చు, చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి కూడా, 3వది, ఇక్కడ రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళు, పాడి పరిశ్రమ. ఈ పాడి పరిశ్రమకి డబ్బు లేని వ్యక్తి, చదువుకోని వ్యక్తి, ఆస్తులు లేని వ్యక్తి ఎవరు చివరి కనిపించేది ఈ పాడి గేదెలు మేపుకొని. ఇక్కడ మాకు చక్కగా పచ్చిగడ్డి దొరుకుతుంది, పొలం మీదకి వెళ్తే గేదెలు హాయిగా తినొస్తాయి. ఆ గేదెలకు సంబంధించి గడ్డి ఉచితంగా పంపిణీ చేయొచ్చు, కానీ ఎవరు దాని మీద దృష్టి పెడతల్లా. మేము రేపు పాలకవర్గం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఉచితంగా గడ్డి, పచ్చిగడ్డి మేమే పంచాయతీల తరఫున గడ్డి పెంచి ఉచితంగా రైతాంగానికి, తద్వారా ఏమవుతుంది, 100 రూపాయలు, దాదాపు 50 నుంచి 100 రూపాయలు గడ్డి ఒక ఇంటికి 2 గేదెలు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చామనుకోండి, ఖర్చు తగ్గిద్ది. మేమే గడ్డి సప్లై చేస్తే వాళ్ళకి శ్రమ తగ్గిద్ది.
ఇక్కడ పాడి పరిశ్రమ లాభదాయకంగా చేయొచ్చు, ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెడతల్లా, మా మాట పట్టించుకోవటంలా. అందుకని వ్యవసాయ రంగంలో 2 పంటలు పండించడానికి అగ్రికల్చర్ కరెంటు ఇప్పిస్తూ, ఇటు లోన్లు ఇప్పిస్తూ, పాడి పరిశ్రమను డెవలప్ చేస్తూ ఇవి అభివృద్ధి కార్యక్రమాలు. శానిటేషన్ కూడా ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఖాళీగా ఉన్నాయి భూములు, ఈ ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కట్టుకోకుండా ఖాళీగా ఉన్నాయి, చెత్త చెదారం అంతా ఆ ప్లాట్లో వేస్తూ ఉంటారు. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఇలా అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకోవటం లేదు. పాలకవర్గం, నేను నిన్నే ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను మా పంచాయతీ అభివృద్ధి గురించి. మాకు పంచాయతీలో ఐల్టెడీ కాలనీ ఒకటి ఉంది. ఈ ఐల్టెడీ కాలనీలో ఆ రోజు 10% పబ్లిక్ కమ్యూనిటీస్ కింద కేటాయించాల్సిన స్థలం కూడా కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. అన్యాక్రమంతం అయిపోతుంది అక్రమంగా. ఎకరం 10 కోట్లు ఉంది ఐల్టెడీ కాలనీలో. 15 ఎకరాల భూమి, దాదాపు 10 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. అదే భూమి ఇక్కడ ఉంటే జిల్లాలు విడగొట్టిన తర్వాత ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కానీ, ఈ ఆఫీస్ కానీ, డిఎల్పిఓ ఆఫీస్ కానీ, ఇట్లా అనేక ఆఫీసులు కట్టుకోవడానికి కావాల్సినంత స్థలం ఉండేది. మాకు కూరగాయల మార్కెట్ లేదు. కరోనా వచ్చినప్పుడు మాకు బైపాస్లో మార్కెట్ పెట్టారు, చక్కగా సక్సెస్ అయింది. మార్కెట్కి స్థలం లేదు. ఇన్ని చేసుకోవచ్చు వాళ్ళు నాయకులు, పార్టీ నాయకులు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, చిత్తశుద్ధితోటి గనక దృష్టి పెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తే మాకు అసలు ఎంపీ నిధులు అక్కర్లా, ఎమ్మెల్యే నిధులు అక్కర్లా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అక్కర్లా. ఇక్కడ అవినీతి జరగకుండా సక్రమంగా చేయగలిగితే అద్భుతం ఇక్కడే ఉంది. కాబట్టి గవర్నమెంట్ తో సంబంధం లేకుండా కూడా డెవలప్ చేసుకునే అంత వనరులు ఉన్నాయి. కానీ పాలకవర్గం లేదు, అధికారులు దృష్టి పెట్టడం లేదు. అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరగటమే సరిపోయింది. మా పోస్టింగులు, మా డబ్బులు, మా కథ. అది నేను ఆ పార్టీ ఈ పార్టీ అనంటలా. సార్ మీరు కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నారని విన్నాము, అది ఎందుకు జరిగింది సార్? అట్లా అమ్మా, దత్తత ఒక రకంగా దత్తత తీసుకోవటమే. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే, కారణాల చేత అలా తీసుకోవాల్సి వచ్చింది. మా ఫాదరు ఆశయం ఇక్కడ ఉన్నటువంటి కొత్తపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ అవినీతిని కావచ్చు, పేదరికాన్ని కావచ్చు రూపమాపటానికి. పైపెచ్చు మా ఫాదర్ హేతువాది, సైన్స్ నమ్ముతాడు, మూఢనమ్మకాలు నమ్మడు. ఆయన మాకు మంచి జ్ఞానం ఇచ్చాడు, చదువిచ్చాడు, పలుకుబడిచ్చాడు. ఇంకా ఆయన ఆస్తిని తీసుకోదలుచుకోవాలి. ఆయన సంపాదించిన ఆస్తిని నేను ప్రజానీకానికి నాకు వచ్చిన వాటా, మా అన్నల తమ్ముళ్ళలో నాకు వచ్చిన వాటాని కంప్లీట్గా ఈ ప్రజల కోసమే కేటాయిస్తున్నాను. అందులో భాగంగానే ఉచితంగా మంచినీళ్లు పోపిస్తున్నా 4 గ్రామాలకి. మా పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, మీరు చూశారు. కరోనా వచ్చినప్పుడు కూడా మా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇటు హెల్త్ వర్కర్స్, ఏఎన్ఎంస్, వీళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తారు. ఒక్కొక్కసారి తండ్రి దగ్గరికి కొడుకు, కొడుకు దగ్గరికి తండ్రి వెళ్ళని సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మా పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు సున్నాలు చల్లే దగ్గర నుంచి, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే దగ్గర నుంచి ప్రాణాలకు తెగించారు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం మా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకి ఉచితంగా మా ఫాదర్ పేరు మీద బట్టలు ఇచ్చే సాంప్రదాయం ఉంది, ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. అలాగే మహిళా దినోత్సవాన్ని భారీ ఎత్తున మహిళల్లో చైతన్యం తీసుకురావాలా, మహిళల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని మేము జరుపుతూ. సార్ మీ రాజకీయ రంగంలో, మీ రాజకీయ జీవితంలో ఫర్దర్గా ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు మీరు? నేను పదవులు ఆశించి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని నన్ను ఈ రంగంలోకి దించింది. ఈ సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాం. తద్వారాగా మీరు ఇంకా బెటర్ పొజిషన్లోకి రావాలండి, మా సమస్యలు తీరాలంటే కోరుకుంటున్నారు. కానీ ప్రజలు నేను చేసుకుంటూ వెళ్తా, అవకాశాన్ని బట్టి ప్రజలు మద్దతు ఇస్తే నేను వారు దేనికి అవకాశం ఇస్తే దానికి చేయటానికి సిద్ధంగా ఉండా. సార్ మీరు చాలా గొప్ప ఆశయంతో చేస్తున్నారండి. గొప్ప ఆశయంతో ఈ కొత్తపేట పంచాయతీకి, పంచాయతీ ప్రజలకి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మా,
ఈ గ్రామ పంచాయతీలో 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా పార్టీలకు అతీతంగా ఈ గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మా తాతల దగ్గర నుంచి ఈ గడ్డే చుండూరు వారిపాలెం గడ్డెత్తింది మా పూర్వీకులు కాబట్టి మా మీద బాధ్యత ఉంటుంది. చెడు జరిగినా మమ్మల్ని అంటారు, మేలు జరిగినా మమ్మల్ని అంటారు. మాకు పైపెచ్చు 2 పర్యాయాలు మమ్మల్ని గెలిపించారు, 2 పర్యాయాలు మేము చెప్పిన వాళ్ళకి ఓటు వేశారు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీకి చాలా చేయాలనుకుంటున్నాం. ఈ శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, ప్రధానంగా ఈ కుందేరును త్రవ్వించి స్ట్రైట్ కట్ ద్వారాగా మురుగుని సముద్రంలోనికి పంపించడం కానివ్వండి. మాకు మార్కెట్ లేదు, ఈ మార్కెట్ని ఏర్పాటు చేయటం, అలాగే ప్రధానమైనటువంటి చీరాల నుంచి బైపాస్కి వచ్చేటటువంటి ప్రధాన రహదారి 60 అడుగుల రహదారిని నేరుగా రామాపురం వాడ్రేవు మధ్యలో ఉన్నటువంటి సీ కోస్ట్కి ఈ కొత్తపేట మీదుగా ప్రధాన రహదారిని ఏర్పాటు చేయాలనేది ఉన్నది. ఇక్కడ దాదాపుగా 300 మందికి పంచాయతీ నుంచి ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశాలు ఈ పంచాయతీలో ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టి 300 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా. మరి తద్వారా ఈ అవకాశం వస్తే మేము ఖచ్చితంగా ఇవన్నీ చేసి ఈ గ్రామ పంచాయతీ ఈ ప్రజానీకం యొక్క రుణం తీర్చుకుంటాం.